కడప జిల్లా బదివేలు పట్టణంలోని పూలే సర్కిల్ వద్ద పూలే 197వ జయంతి ఉత్సవం కార్యక్రమం పూలే ఉత్సవ కమిటీ చైర్మన్ గోపాలస్వామి, పూలే ఆశయ సాధన సమితి చైర్మన్ గురుమూర్తి, మహనీయుల జయంతోత్సవాల కమిటీ చైర్మన్ కావేటి రమేష్ యాదవ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆ స్కూల్లో 1834 నుంచి 38 వరకు చదివారు. అప్పుడు ఏం జరిగేదంటే, మీరు అగ్ర కులాల వారు ఇతన్ని చదవనీయకుండా మీరు చదువుకుంటారా, మీరు నీచం ఉన్న వాళ్ళు కాబట్టి మీరు చదువుకోవద్దు అని వాళ్ళ నాన్నను భయపడించి అతన్ని స్కూల్ స్టాప్ చేశారు. కానీ ఇతను ఏం చేశాడు, రాత్రిలో పడుకునే ముందర 3 లాంఛనలు పెట్టుకొని తను చదువును సాగించాడు. అప్పుడు పక్కన ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక టీచరు, ఈ పక్క క్రిస్టియన్ కుటుంబంలో ఒక టీచరు ఆ పిల్లకాయ విజ్ఞానాన్ని ఏకచంద్రాగ్రహాన్ని గమనించి అతన్ని తీసుకుపోయి ఆ కాలంలో బ్రిటిష్ స్కూళ్ళల్లో చేర్పించాడు. ఆయన బ్రిటిష్ స్కూళ్ళల్లో మెట్రిక్ పాస్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన 12వ ఏట బాల్య వివాహాలు ఉన్నాయి. అప్పుడు ఈమెను వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం అయిన తర్వాత ఆమెకు చదువు చెప్పించి తన భార్యకు, ఆడవారికి విజ్ఞానం వస్తేనే డెవలప్ అవుతారు, ప్రతి ఒక్కట్లో ముందుండాలని ఆమె కూడా స్కూల్ టీచర్గా స్కూల్ స్టార్ట్ చేసి కావాల్సింది ఏంటంటే ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. ఇప్పుడు జరగాల్సినవి ఏంటంటే నేను కోరేది ఏంటంటే విద్యార్థుల్లో విలువలు తీసుకెళ్ళాలి. ఆ విలువలే సమాజాన్ని కాపాడుతాయి. అందుకని ప్రతి స్కూల్లో విలువలు పెంపొందించే కార్యక్రమాన్ని ఈ కార్యవర్గం చేపట్టాలని నేను కోరుతున్నాను. రెండవది ఏంటంటే ప్రభుత్వ నిధులతో పనిచేసే సంస్థలు, ఆఫీసులు కానీ, హాస్పిటల్స్ కానీ, విద్యాలయాలు కానీ సక్రమంగా పనిచేసేటట్టు మీరు చూడాలని, అప్పుడే నిజమైన ఏం జరుగుతుందని నా అభిప్రాయం. ఈ అవకాశం కల్పించి